నువ్వే నువ్వే ఈ కాకర్ల వారి ఇంటికి పెద్ద కోడలివి, పెద్ద కోడలివి. ఏయ్, ఏమైంది? ఎందుకు అలా పిచ్చి కుక్కలా అరిచావు? అమ్మయ్యా, ఇది ఇది కళ. ఓ మై గాడ్. కుక్క కాదప్పు, నక్కాను కరెక్ట్ గా సింక్ అవుతుంది. జిత్తులమార ఆలోచన ఏదో చేసి పగటి కలకరంటుందన్నయ్య, అందుకే అరిచింది. పట్టపగలే వగలిపోకు. అందరూ రేపటి ప్రోగ్రాం గురించి ఉత్సాహంగా ఉంటే నువ్వు తిక్కదానిలా కేకలేమిటి? లేదు మమ్మ, ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి బావ ఒక్కడే వెళ్తున్నాడేమో, అందుకే. వద్దని ఇంగ్లీష్ లో నో అన్నారు మేడం. ఏ నువ్వు వస్తావా? విత్ ప్లెజర్ బావా. శుభం అని కార్డ్స్ పంచడానికి వెళ్తుంటే నువ్వెందుకే తోకలా? నెమలికలా వసుంధర వెంటే ఉంటుంది. ఇంట్లో ఉండి నేనేం చేయను? నీ వాట్సాప్ కి కొన్ని అడ్రస్లు సెండ్ చేశాను, గూగుల్లో సెర్చ్ చేయి, వెళ్ళు. అమ్మా, వసుంధర గారితో డ్రామా ప్రిపరేషన్ గురించి చెప్తాను కదా. పర్వాలేదు ఆనంద్, వాళ్ళు బయటకు వెళ్తున్నారుగా, వెళ్ళని. నీకు చెప్తాను. అలాగే అమ్మా, మీరు వెళ్ళరండి అన్నయ్య. బాయ్ అప్పు. ఓకే, వెళ్ళొస్తాను మేడం. అలాగే వసుంధరా. వెళుస్తాను రా. అలాగే. నన్నే ఫూల్ని చేస్తావా బావా? ఇంతకు ముందు ఆ దరిద్రపు దాన్ని వెళ్ళగొట్టడానికి సలహాలిస్తే నన్ను మెచ్చుకున్నావు. ఇప్పుడు నీ ఫ్రెండ్ అచ్చం అదే అయినట్టు ట్రాన్స్ లోకి వెళ్లి మరి నీ ఫీలింగ్స్ అన్నిటినీ దాంతో చెప్పేస్తున్నావు. వెళ్ళిపోయేదాంతో కబుర్లేంటి బావా? మీ ఇద్దరి క్లోజ్నెస్ చూస్తుంటే ఇప్పట్లో విడిపోయేలా లేరు. అందుకే నీ వెంట నేను చెప్పినట్టు వినేదాన్ని అరేంజ్ చేశాను. హలో, ఎక్కడున్నావు నిషా? మీ బావకి హార్ట్ ఫ్రెండ్ అవ్వడానికి అనుకున్న అడ్రస్ లోనే ఉన్నాను. కాన్సెప్ట్ ప్రకారమే హార్ట్ ఫ్రెండ్. నిజానికి నువ్వు హర్ట్ చేసే ఫ్రెండ్ అవ్వాలి. నేను చెప్పినప్పుడు అలా చెయ్యాలి. నా బావ నాకు దగ్గరవ్వాలి. వసుంధరతో పాటు అందరు ఆడవాళ్లతో కట్ అయిపోవాలి. డోంట్ వరీ, అదే ప్రాసెస్ లో ఉన్నాను. ఈ రోజు బావ అది ఇద్దరు కలిసి కాంటెస్ట్ ఇన్విటేషన్స్ ఇస్తున్నారు. కంగారు పడకుండా కథల్లో. నువ్వేం కంగారు పడకు, ఆల్రెడీ లొకేషన్ హౌస్ లోనే ఉన్నాను. ఈ ఫ్యామిలీ ఏమైపోయారో పాపం, మనకి ఇలా ఫేవర్ చేస్తున్నారు. వాట్సాప్ పిక్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. వెరీ గుడ్. ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలవుతుందన్నమాట. వాళ్ళు వచ్చి వెళ్ళాక కాల్ చేయి. ఓకే. నక్షత్ర, నా జాతకం చూసుకున్నాను. నా నక్షత్ర బలం చాలా బాగుందంట. దానికి తగ్గట్టుగానే నీ ప్లాన్ పక్కన పెట్టి నా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాను. మేడం ఇప్పుడు ఎటు వెళ్ళాలి? లెఫ్ట్ వెళ్ళు. ఓకే మేడం. మై బాయ్, నీకు కౌబాయ్ గెటప్ వేయించాలనుందిరా. గుర్రం మీద నువ్వు వస్తుంటే
సామిరంగా మేడం ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రైట్ వెళ్ళు. ఎంత ముద్దుగా ఉంటాడు ఆనందలోలుడు, తమ్మురి పాల బాలుడు. స్ట్రైట్ వెళ్ళు. వెళ్ళదు మేడం, ఏ కస్టమర్ తెగిపోయింది, టైం పడుతుంది. దిష్టి తగులుతుందని నాన్నమ్మ ఇంటి దగ్గరే చెప్పిందిలే. తీసుకో. మేడం కూర్చోండి మేడం, 10 నిమిషాల్లో రెడీ చేస్తాను. ఇదేమైనా బెంచ్ కారా కూర్చొని బిల్డప్ ఇవ్వడానికి? సార్, ఇన్నాళ్ళు మీ పక్కన కూర్చునే అదృష్టం నాకు దక్కింది. రేపు పెళ్లి పీటల మీద మీ పక్కన కూర్చునే ఆ భాగ్యవంతురాలెవరో. ఎవరో ఎందుకు, మీరే చీర కట్టుకుని కూర్చోండి మూర్తి గారు. జోకులేకండి సార్. లేకపోతే ఏంటండి, పని పాట లేకపోతే మీకు తోచింది మాట్లాడతారా? సర్లేండి సార్, ఏం మాట్లాడను. బోరింగ్ గా ఉంది. ఆటో వాళ్ళు ఎవరూ రావడం లేదు. క్యాబ్స్ ఏమో బిజీగా ఉన్నాయి. త్వరగా ఆఫీస్ కి వెళ్లి ఆనంద్ కి సైట్ కొడదాం అనుకుంటే ఇలా జరిగింది. ఐడియా, ఆనంద్ని ఇక్కడికి రప్పిస్తే నడిచే పని తప్పుతుంది, మన పని అవుతుంది. మొబైల్ రింగ్ అవుతుంటే కప్పలా చూస్తారు కానీ మాట్లాడరేంటండి? అది మీ మొబైల్ సార్. నేను డ్రైవింగ్ చేస్తున్నాను కదా, కార్ డ్రైవ్ చేస్తూ మాట్లాడకూడదు. మీరు లిఫ్ట్ చేయండి, పర్లేదు. ఓకే సార్. హలో అమ్మా అలేఖ్యా. ఛీ, వీడిది నోరా పాడుపట్ట బోరా. చెప్పమ్మా. మీరు లిఫ్ట్ చేశారా మూర్తి సార్? ఎవరెత్తినా ఏముందమ్మా, మాట్లాడాలి కదా. ఆనంద్ సార్ తో మాట్లాడాలి. సారు కారు స్వారీ చేస్తున్నారమ్మా. విషయం ఏమిటమ్మా? సార్ వల్ల ఫోన్ ఫ్రెండ్ వచ్చింది. ఫోన్ ఫ్రెండ్ వచ్చిందా? అయితే ఏంటంట? ఎవరిచ్చినా సరే సార్ మాట్లాడనంత బిజీగా ఉన్నారు. నేను ఇచ్చివ్వండి. హలో అలేఖ్య గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తను వచ్చిందా? ఎక్కడుంది? ఇక్కడే సార్, మల్లిక్ రెస్టారెంట్ దగ్గర. త్వరగా వస్తే పట్టేసుకోవచ్చు. 5 నిమిషాల్లో వస్తాను, తన్ని వదలకండి. రెస్ట్ రూమ్కి వెళ్తే లాక్ చేయండి. ఆన్ ది వే, వచ్చేస్తున్నాను. పక్కన తొండమొహం మూర్తి ముసలాడుంటాడు. స్పీడ్ బ్రేకర్లున్నాయని ముందే అరుస్తాడు. ఆ మహానుభావుడు కంగారు పడి 2 కాళ్ళతో బ్రేకులు వేస్తాడేమో. హలో, మీలో మీరు మాట్లాడుకుంటున్నారేంటండి? మీరా? మీరా నహి, మీర్జా. సలాం అలైకుం. సారీ సార్, మీరనుకోలేదు. సారీ సరే, ఆ పోరి ఏది? కిలాడి లేడీ. నేను క్యాజువల్ గా వస్తే నన్ను చూసి తప్పించుకుంటుందని ఇలా వచ్చాను. తనని పట్టుకున్నాక మొద్దెవరో తెలుస్తుంది. మీరు మొద్దు మాత్రమే కాదంట సార్, పప్పు సుద్దంట. అంత మాట అందా? మీతో మాట్లాడిందా? అసలు ఇక్కడ ఉందా?
మీరు బుసలు కొట్టకండి సార్. ఆవు రంకె వేసినట్టుంటుంది. తను ఇక్కడే ఉంది. దమ్ముంటే ఆ పప్పు సుద్దనొచ్చి నన్ను పట్టుకోమని చెప్పింది. పట్టుకోవడం ఏంటండి? కంఠం దొరికితే పిసికేను. నేనని తెలిస్తే చంపేసేలా ఉన్నాడు. వెంటనే కూల్ చేసి ఫోన్లు చేయాలి. సార్, అన్నిటికంటే ముందు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోమంది. ఏం ప్రూవ్ చేసుకోమంది? అబ్బా, నాకు సిగ్గేస్తుంది సార్. అయ్యో, మీరెందుకు సిగ్గుపడుతున్నారు అలెక్య గారు? ఇలా అమ్మాయిలు వచ్చినందుకు నేను సిగ్గుపడాలి. అది కాదు సార్, మీరు ఒక అమ్మాయికి ఐస్ క్రీమ్ కూడా తినిపించలేరంట. ఏ అమ్మాయికో చెప్పమనండి. నేను అదే అడిగాను. ఎవరో ఎందుకు నీకు తినిపించమను నేను చూస్తానని చెప్పింది సార్. ఇప్పుడే తినిపిస్తాను. ఇక్కడికొచ్చి కళ్ళు పెద్దవి చేసుకుని చూడమనండి. బెరర్. సార్ 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 సార్, ఈ డ్రెస్ రెంటకేనా లేదా కొనేసుకోమంటారా? రోజుకు 200 అడుగుతున్నారు సార్. అబ్బో, పరువు తీయకండి మూర్తి గారు. మే హెల్ప్ యూ సార్? బెరర్ 2 లిచ్చి ఫెరారో ఐస్ క్రీమ్స్. ఓకే సార్. రెండెందుకు సార్? ఒక్కటి చాలు కదా. తినిపించడమేగా కాన్సెప్ట్. ఉండనివ్వండి, నేను తింటానుగా. మీరింకా వెళ్ళలేదా? తినేసి పోదామని ఆగాను సార్. తినాల్సింది మీరు కాదు అలేఖ్య గారు. మీరు వెళ్ళకపోతే నాకు కోపం వచ్చి మీ జీతం కోసేస్తానేమనుకుంటున్నారు. పోయికండి సార్, మీరు కానివ్వండి. సార్, మీరు బయటపడరు గాని తనంటే మీకు ఇష్టమే కదా. అయ్యో, అలాంటిదేం లేదండి. మరి లేకపోతే తనిచ్చిన గిఫ్ట్ వాచ్ ఎందుకు పెట్టుకుంటారు? భయ్యం, ఎక్కడ ఇంటికొచ్చి సూసైడ్ చేసుకుంటుందేమోనని భయ్యం. ఐస్ క్రీమ్ కరిగిపోయేలా ఉంది, తినండి. తినిపించండి. నేనే నీ లింగులిట్టుకని ఎప్పుడు అర్థం చేసుకుంటావురా బాబు? అయ్యి పొలమారండి, నీళ్ళు తాగండి. ఐస్ క్రీమ్ తింటూ నీళ్లు తాగితే జలుబు వస్తుంది సార్. అయినా మీకు తినిపించడం రావట్లేదు సార్. ఆ లేడీ చూసిందంటే మిమ్మల్ని పప్పు సుద్దనడంలో తప్పే లేదనిపిస్తుంది. ఇంకెలా తినిపించాలండి? స్పూన్ ఇవ్వండి. ఇదిగోండి, ఇలా తినిపించాలి. ఈ ఇంతగా ఈటివ్వండి. సో మీకు తినిపించడం రావట్లేదు కానీ వదిలేయండి. ఆ లేడీ చూస్తే బాగోదు.
బెరర్ సార్ టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోతున్నారంటే అలాగే గారు. ఆ అమ్మాయి ఎక్కడుందో చూపించండి. అదిగోండి అక్కడ. ఎక్కడా? అక్కడే సార్. ఎక్కడుందో చెప్పండి. మీరిలా నా చేయి పట్టుకుంటే ఇంకేం కనబడుతుంది? సారీ అండి, కంగారులో పట్టేసుకున్నాను. తను ఎక్కడుంది? మీరు సరిగ్గా చూస్తే కనబడుతుంది. నేను మీరు తప్ప ఇక్కడ ఎవరూ లేరే. మొద్దు పప్పు సుత్త అలేకే గారు అని అనేలా ఉంది సార్. ఆఫీస్కి వెళ్దాం పదండి. మ్మ్. ఏంటో వసు. నాతో ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు. చెప్తే బిల్డప్ ఇస్తున్నాను అనుకోకూడదు. అనుకోను సార్, చెప్పండి. నా కార్లోకి, నా క్యాబిన్లోకి, నా లైఫ్లోకి అడుగుపెట్టిన ఏ అమ్మాయి ఇంతవరకు నాతో గొడవ పడలేదు. కానీ నువ్వు నేను గొడవ పడ్డాను. నేను తిట్టినా పాపం నువ్వైతే ఏమీ అనుకోలేదు. బయటికి చెప్పుకోలేను కదా సార్. నువ్వు చెప్పినా నేనేమీ అనుకోను. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్. నువ్వు నా పక్కనుండగా నేను ఇంత హ్యాపీగా డ్రైవ్ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది జర్నీ. సార్, మనుషుల మధ్య బంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు సార్. దేవుడు మారుస్తూ ఉంటాడు, ముడిపెడుతుంటాడు, అప్పుడప్పుడు గొడవలు పెడుతుంటాడు. లేదంటే ఆయనకి బోర్ కొడుతుంది అనుకుంటా. కష్టపడినట్టుంది. అయ్యయ్యో, అలా రుద్దుకోకూడదు సార్. ముందా గ్లాస్ క్లోజ్ చేయండి. అది పడట్లేదంటే స్ట్రక్ అయ్యాను. అయ్యో. డాష్ బోర్డ్ లో గ్లాసెస్ ఉండాలి చూడు. మ్. ఉన్నాయి సార్, 2 గ్లాసులు. ఇవ్వు. అవి కళ్ళకు పెట్టుకునే గ్లాసెసా? నా స్పెట్స్ ఉంటాయి చూడు. అయ్యో, అవి లేవు సార్. ఛా, ఇంట్లోనే మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడు ఓకే కదా సార్? బెటర్. అయినా ఎప్పుడు ఆ గ్లాస్ క్లోజ్ చేస్తారు కదా. ఇందాకే క్లోజ్ చేయాలని చూశాను, కానీ అది రావట్లేదు. మళ్ళీ కంట్లో డస్ట్ పడినట్టుంది. ఇక్కడేమో అద్దాలు లేవు, మీకు అలవాట్లేదు. ఒక నిమిషం అక్కడ పక్కన ఆపండి సార్. ఏమైంది? అక్కడ ఆపండి సార్. సార్, ఇందులో నుంచి చూస్తే కనిపిస్తుందా? కనిపిస్తుంది. అయితే ఈ ఓణిని మీ మొహం మీద కప్పుకొని డ్రైవ్ చేయండి. అప్పుడు డస్ట్ పడదు.